హాయ్, బ్రేక్ఫాస్ట్లోకి పూరి ప్రిపేర్ చేసేద్దామా? నాకైతే పూరి అయినా చపాతీ అయినా ఈ పిండి కలపడం మాత్రం పెద్ద టాస్క్ అని చెప్పాలి. కానీ ఇది వచ్చిన తర్వాత చాలా సింపుల్ అయిపోయింది. ఒక 2 to 3 మినిట్స్లో పిండి రెడీ అయిపోతుంది. ఇంత సాఫ్ట్గా మంచిగా ఈ పిండి కలిపేసి ఒక సైడ్ పెట్టేసా. ఇప్పుడు పూరి కర్రీ, ఆనియన్స్ ఇంకా పొటాటోస్ వేసి పూరి కర్రీ చేసేసా. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. మా తమ్ముడుకున్న వీడియోగ్రఫీ స్కిల్స్ అన్ని యూజ్ చేసి ఏవో క్లిప్స్ ట్రై చేశాడు. పూరి అయితే నేను చేస్తాను, దాన్ని తీసి ఆయిల్లో మా తమ్ముడు వేస్తాడు. ఆయిల్లో నుంచి బయటకు తీసే బాధ్యత మాత్రం మా హస్బెండే. ఇదే మా ప్లాన్. ఏదో అనుకుంటాం కానీ పూరి చేయడం చాలా కష్టమే. ఒక హాఫ్ డే పట్టినట్టు పట్టింది ఇవన్నీ చేయడానికి. మాకు ముగ్గురు చేసినా కూడా అమ్మయ్య, ఫైనల్గా పూరి తినాలి అనే వీళ్ళిద్దరి కోరిక నా వల్ల తీరిపోయింది. ఇందులో ఎక్కువ కష్టపడింది మాత్రం నేనే. పూరి తినాలి అని చూసి చూసి ఇంకిప్పట్లో అవ్వదులే అని చెప్పి మా బ్రూనో నిద్రపోయింది. నేను ఊరుకుంటానా, దాన్ని నిద్ర లేపి మరి దాని పూరి దానికి ఇచ్చేసాను. అవును, మీరు పూరి కోసం కర్రీ తింటారా, కర్రీ కోసం పూరి తింటారా? కామెంట్ చేసేయండి. అంతవరకు సబ్స్క్రైబ్